కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను వరంగల్ డిక్లరేషన్ ఆధారంగా రైతులందరికీ ఎలాంటి కటాఫ్ డేట్ లేకుండా సంపూర్ణ రుణమాఫీ చేయడంతో పాటు పంటకు పెట్టుబడి సహాయం బోనస్ అందించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ మైదానంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈ సభా వేదికగా పలు డిమాండ్లను తీర్మానాలను చేసింది సభ. రైతులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, పంటకు పెట్టుబడి సాయం అందించాలని, కటాఫ్ డేట్ లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసింది. తీర్మానాలు పంపించింది సభ. నిజామాబాద్ జిల్లా వార్తలు. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ 3 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఒకే కుటుంబం ఆన్లైన్ బెట్టింగ్తో ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమారుడు బెట్టింగ్ ఆడడం వల్ల తీవ్ర అప్పుల పాలైన కుటుంబం కుమారుడితో సహా తల్లి, తండ్రి ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ అనుసరించడం వల్ల తీవ్ర అప్పుల పాలు కావడం వల్ల సూసైడ్కు పాల్పడింది కుటుంబం. త్వరలో జరగనున్నటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు ఓటరు నమోదు కార్యక్రమం ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో ప్రారంభించారు. బీఆర్ఎస్ నాయకులు రాజారాం యాదవ్ డిగ్రీ పాస్ అయిన యువతి యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు, బీసీ నాయకులు రాజారాం